అంటే నువ్వు గతంలో వర్గీకరణ పేరు మీద వాళ్ళతోటే ఎవరైతే ఇవాళ రాజేష్ నాయకు ఆ నాయకు ఈ నాయకు కలిసి తిరుగుండో వీళ్ళు అనేక చోట్ల మీటింగ్లు పెట్టుకుని అలాయ్ పెట్టుకొని తిరిగినటువంటి చరిత్ర మీది. మీరు ఇవాళ కలిసి దీన్ని అడ్డుకోవాలి. ఈ కుట్రలు మీరు చేసింది మీరు కాబట్టి సమాజం మొత్తం కూడా ఇప్పటికీ అందరికీ అర్థమైపోతుంది. మొత్తం ఎవరు ఏ తుడిని దెబ్బ ఈ యొక్క లంబాడిని తొలగించడానికి పోరాడుతున్నది. యువ నాయకత్వం డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం సీనియర్లు జూనియర్లు 96లో స్థాపించబడినటువంటి తుడిని దెబ్బ కార్యకర్తలు కూడా మళ్ళీ మొత్తం వెనక్కి వస్తుంది. ఇప్పుడు అంతా కొత్త తరము పాత తరము మధ్య తరం అందరం కలిసిండ్రు. అట్లనే ఉద్యోగస్తుని కూడా నేను గత 9 సంవత్సరాలుగా 2017 సర్వే నుంచి మొదలు పెడితే ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల్ని రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని 9 తెగల్ని కూడా మొత్తం సమన్వయం చేసుకుంటూ మరి ఒక 9 తెగల చైర్మన్గా ఇటు తుడిని దెబ్బే మన జాతిని కాపాడాలి. ఈ మనకు ఆదివాసీ జాతి గుండె చప్పుడు తుడిని దెబ్బ తప్ప వేరే సంఘం లేదని చెప్పేసి మరి ఇవాళ ఇద్దరం కలిసి కూడా ప్రయాణం చేస్తూ మరి మొన్ననే పాకాల కొత్తగూడలో పోరుకేక పెట్టినాం. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని 9 ఆగస్టు రోజు ఎవరు ఊహించని రీతిలో అంగరంగ వైభవంగా మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక సరూర్ నగరు, ఒక ఢిల్లీ రామ్లీలా, ఒక భద్రాచలం మన ధర్మయుద్ధము, ఒక మానుకోట మార్చ్ పాస్ట్, మొన్నటి మండే ఎండలలో పాకాల కొత్తగూడలో పోరుకేక చేసినటువంటి స్థాయిలో మరి భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీ ఉంది. కాబట్టి మీరందరూ కూడా కారేపల్లి మండలంలో ఉన్నందరూ కూడా అందరికీ కూడా జోడా కబురు అందినట్టే మీకు. కాబట్టి మీరందరూ కూడా ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పండి, యువత చెప్పండి, తుడిని దెబ్బ చెప్పండి, మహిళలు చెప్పండి, అందరికీ చెప్పండి. జోడా కబురు వచ్చింది. మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కోటమైసమ్మకి పూజ చేసి మరి జేఈ చైర్మన్ గారు అక్కడ తల్లి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. తల్లికి కూడా ఆ జోడా కబురు ఇచ్చారు, మనకు కూడా ఇచ్చారు. కాబట్టి మనమందరం కూడా ఇంటికి వచ్చి నాకు బొట్టు పెట్టలేదు, నా పార్టీ ఇది, నా సంఘం ఇది కాదు. ఇవాళ నీ ఆదివాసీ పచ్చకండవ పోతుంది, నీ గోసి ఊసిపోతుంది. ఇక నీకు సోయి లేకపోతే ఎవరు చెప్పాలి? నీకు ఏం చేస్తావు నువ్వు? ఏది ఆ నల్ల జెండా వేసుకుని నల్ల గోసి పెట్టి తిరుగుతావా? ఇంకా ఎంతకాలం తిరుగుతావు నువ్వు? కాబట్టి ఏది ఏమైనా సరే ఇవాళ జాతి కోసం పోరాడే వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉన్నారు, ఒక గట్టు మీద ఉన్నారు. జాతికి ద్రోహం చేసే వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 9 ఆగస్టు తర్వాత ప్రజలే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పేటువంటి సమయం వచ్చింది. దాని తర్వాత ఎవరైతే జాతి కోసం నిస్వార్థంగా పోరాటం చేస్తామో మనం అందరం కలిసి మరి ఐటీడీఏ కార్యక్రమం ముట్టడి కార్యక్రమాలు తుడిని దెబ్బ తీసుకున్నది. దానికి ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఖచ్చితంగా లంబడలు తొలగించేంత వరకు, మనకి జీవో నెంబర్ 3 పునరుద్ధరణ వరకు, 1/70 చట్టం కాపాడేంత వరకు, మన హక్కులు మనకు దక్కేంత వరకు 9 తెగల జేఏసీ అనేది అట్లే ఉంటుంది, తుడిని దెబ్బ అట్లే ఉంటుంది. ఈ రెండు కలిసి పోరాటం చేయడం ఖాయము. ఎవడు ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి పాలకులు పార్టీలు మరి ఎవడెవడైనా ఉన్నాడో ఇది ఆదివాసీ చర్చను చేసినా సరే అవన్నీ సాగవు. ఎందుకంటే దేవతల ఆశీస్సులు, సమ్మక్క తల్లి ఆశీస్సులు, మా యొక్క వేల్పుల ఆశీస్సులు, వీటన్ని ఆశీస్సులతోటే ఇవాళ ఇంత పెద్ద మర్రి చెట్టు, ఇది 100 ఏళ్ళ నాటి మర్రి చెట్టు కిందకు ఇలా కూర్చొని మరి సమాలోచన చేసుకొని అందరికీ పిలుపునిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరొక్కసారి శిరస్సు వంచి మీ అందరూ చెప్తున్నాను, మనకి సంఘాల కంటే ముఖ్యము మన జాతి ముఖ్యము, మన జాతి ఆత్మగౌరవం ముఖ్యము, మన జాతి అస్తిత్వం ముఖ్యము, మన జాతి హక్కులు ముఖ్యము. రాజ్యాంగం గుర్చినటువంటి హక్కులు చట్టాలు అమలు కోసమే మనం అందరం కలిసి పోరాడాలి. కానీ మనలో మనం విభేదాలు పెట్టుకొని అవతల వాడు ఇప్పటికీ 50 సంవత్సరాలుగా అన్నీ దోసుకొని లాస్ట్కి మన గోసిగుడ్డ మన పచ్చగుడ్డ దోసుకోవడం వచ్చినప్పుడు మరి దానికి మీరు వెనక మీరు కుట్రలు చేస్తూ ఏదైనా చేస్తే మాత్రం జాతి ప్రజలు క్షమించరు, అదేవిధంగా మన దేవతలు అసలే క్షమించరు. కాబట్టి మీరందరూ కలిసి రావాలి, మీరు బుద్ధి మార్చుకోండి, మనసు మార్చుకోండి, కలిసి రండి, కలిసి పోదాం, కలిసి పోరాడదామని తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.